హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం. అందులో ప్రధాన పనులైన హైకోర్టు దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ అయితే వర్క్ అయితే చాలా జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక్కడైతే ఐరన్ రాడ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వాటిని అయితే రిమూవ్ చేస్తున్నారు. చాలా ఏళ్ళ అంటే సంవత్సరాల క్రితం ఇక్కడ నీళ్ళలో మునిగిపోవడం వల్ల ఇవి చాలా డ్యామేజ్ అయిన ఉద్దేశంతో వాటిని అయితే రిమూవ్ చేసేసారు. సో మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెరైటీ కొత్తవి యూజ్ చేయడానికి జస్ట్ వాళ్ళు ఫౌండేషన్ దశలోనే ఇది నిలిచిపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు ఇలాగే వాటర్లో ఉండిపోవడం వల్ల అవి ఎక్స్పర్ట్లు రిమూవ్ చేయమని చెప్పారు. అందుకని వాటిని దాదాపుగా రిమూవ్ చేసేసారు. ఇక్కడ ఫౌండేషన్ ఏమి వేయలేదు అనమాట, కాంక్రీట్తో అలాగే నిలిచిపోయినాయి. కాంక్రీట్ వేసే దశలోనే ఇవి నిలిచిపోవడం వల్ల ఆ కమిళ్ళన్నీ తీసేశారు. ఈ రాడ్స్ అన్నీ మొత్తం చాలా భారీ సైజులో ఉన్నాయి. ఒక్కొక్క ఐరన్ రాడ్స్ని ఇద్దరు ముగ్గురు ఎత్తుకోవాల్సిన వస్తుంది, అంత బరువు ఉన్నాయన్నమాట. ఇక్కడ క్రెయిన్ కూడా వాటిని తీసుకెళ్తుంది చూడండి, సైడ్ అయితే వేస్తున్నారు పక్కకి. మనకు లాస్ట్ 2 వీక్స్ నుంచి వర్షం అయితే అప్పుడప్పుడు పడుతున్న వల్ల కొంచెం వర్షం పడడం వల్ల కూడా వాటర్ వచ్చి చేరుతుంది. దాని కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ పనులు అయితే ఎక్కడ ఆగకుండా అయితే వర్క్ వచ్చి చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా, చూడొచ్చు. సో ఇక్కడ జేసీబీ కూడా ఉంది, ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇవి మొదటి దశలోనే నిలిచిపోవడం వల్లే చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవి ముందుకు స్లోగా అయితే ఒకరోజు వర్క్ అయితే జరుగుతుంది. ఈ వాటర్ తీయడానికి చాలా రోజులు పట్టింది. చాలా పెద్దది విశాలమైన చోటు అనమాట ఇది. సో ఈ భారీ నిర్మాణాలు అయితే మనకు నిర్మిస్తున్నారు ఇదంతా. దీని పక్కనే మనకు హైకోర్టు ఉంటుంది, టెంపరీ హైకోర్టు. దీని ముందరే మనకు పర్మనెంట్ హైకోర్టు అనమాట నిర్మాణాలు. ఇదంతా వాటర్తో నిండిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుందో మనకి. చాలామంది మొత్తం క్లీన్ చేసేస్తున్నారు మొత్తం. అది ఆ ఫౌండేషన్ ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. అప్పుడంతా మొత్తం బుడద అనేది మొత్తం వాటర్తో నిండిపోయింది. మొత్తం బుడదన్న చూడండి, అంత మొత్తం వర్షానికి. హైకోర్టు కూడా ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు వీటిని. క్రెయిన్ తీసుకెళ్తుంది అన్నమాట ఐరన్ రాడ్స్ని. హైకోర్టు అయితే ప్రజెంట్ జరుగుతున్న పనులు ఇవి. సో త్వరలో మనకు వేగం కూడా పుంజుకోబోతుంది. ఎందుకంటే వర్షాలు ఈ మధ్య పడదు అప్పుడప్పుడు వల్ల కొంచెం ఆటంకత కలగడం వల్ల వాళ్ళు మొదటిగా దశలో చేయవలసిన పనులని కంప్లీట్ చేస్తున్నారు. సో పర్మనెంట్గా ఒక మోటార్ అయితే ఈయన సెట్ చేసేసారు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అప్పుడు. సో ఎంత వర్షాలు ఈ మధ్య పడినా కానీ అసలు వాటర్ అనేది లేదు చూడండి. అసలు అప్పటికి ఇప్పటికి ఎక్కడ అమరావతిలో ఇంత వర్షం వచ్చినా నిలబడలేదు, అంతా మొత్తం వాటర్ పోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే. సో తాత్కాలికంగా కొంచెం వర్షం పడినప్పుడు నీరు వస్తుంది, అది కామన్ అయిపోయింది. అది కూడా వాళ్ళు పర్మనెంట్ వాటర్ పెట్టేసి నీళ్ళు అయితే డివైడర్ వేసి చేస్తున్నారు. ఈ క్రెయిన్ వచ్చి ఆటోలో తీసుకెళ్తుంది అన్నమాట. ఐరన్ రాడ్స్ ప్రక్రియ పూర్తిగా వచ్చింది దాదాపు.
జేసీబీ పోతే నీళ్ళు తిరిగిందంటే ఉండే వాటర్ కూడా మొత్తం తీసేస్తున్నారు అనమాట. వన్ మంత్ నుంచి వాతావరణం అనుకూలించలేదు, అప్పుడప్పుడు వర్షం పడుతుంది. ఇది మొదటి దశలో నిలిచిపోవడం వల్ల ఫౌండేషన్ దశలో పనికి మరో పని అవుతుందన్నమాట. ఒక్కసారిగా ఇది ఫౌండేషన్ అయిపోయి మొదటి దశ కంప్లీట్ అయిపోయి ఒక గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వస్తే మళ్ళీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు అసలే. సో వేగంగా కూడా కన్స్ట్రక్షన్ అది చేసేస్తారు. జేసీబీ కూడా స్టార్ట్ అయింది వర్క్ అక్కడ. ఆ లోపలంతా క్లీన్ చేస్తాను, బుడదంతా ఉండింది కదా అప్పుడంతా, ఇప్పుడు నీట్గా కనిపిస్తాను చూడండి, అది కాంక్రీట్ అదంతా. సో ఎక్స్పర్ట్స్ చెప్పారనమాట, ఆ ఐరన్ రాడ్స్ రిమూవ్ చేయండి కొత్తవి అని చెప్పి. వాళ్ళ సలహా మేరకు ఈ పక్క ఉండేటన్ని రిమూవ్ చేసేసారు. ఈ వస్తే ఫౌండేషన్ వేసేసారు కాబట్టి ఇవి మొత్తం అవి పైన అవసరం లేదు. సో ఈ మాత్రం మొత్తం తొలగించేశారనమాట. ఈ మధ్య వర్షాలు పడినా కానీ నీళ్ళు ఒక్క చుక్కగా ఉంది తప్ప మిగతా అసలు వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి పనులు అయితే చేస్తున్నారు కదా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క అప్డేట్స్ మేము ఎందుకు తీసుకొస్తుంటాం, దయచేసి ఎంకరేజ్ చేయండి. క్రేన్ కూడా లోపలికి వెళ్తుంది ఇంకా.